ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈరోజు ముఖ్యాంశాలు. ఈరోజు కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలానికి సంబంధించి గన్నవరం అనే గ్రామం రావడం జరిగింది. ఇక్కడ ఈ గ్రామంలో ఇంటింటికి వెళ్ళాను. ఇంటింటికి వెళ్ళే ప్రతి మహిళ, ప్రతి తాత, అన్న, తమ్ముడు, చెల్లెళ్ళు అందరూ కూడా నాతో కలిసి నడవటం జరిగింది. ప్రతి వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, జగనన్న వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వటం కానీ, మరి చేయూత పథకం కానీ, చేదోడు పథకం కానీ, అమ్మ ఒడి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని రకాల సంక్షేమ పథకాలు మాకు అందినాయమ్మా. జగనన్న వచ్చిన తర్వాత మాకు ఏ లోటు లేదు, ఇంకా రావాలి, ఆయన రావాలని, మా బిడ్డలు బాగుండాలంటే ఆయనే రావాలమ్మా. మేము ఎంతమంది ఎన్ని చెప్పినా సరే మేము జగనన్నకే ఓటేస్తాము, మేము ఆయన్ని గెలిపించుకుంటాము, ఆయనకి అండగా ఉంటాము, మా జీవితాలకు ఆయన అండగా ఉన్నారు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నాకు చెప్పడం జరిగింది. ఏమ్మా అందరూ చెప్పారా? సో జగనన్నని మళ్ళీ ఒక్కసారి 175కి 175 సీట్లు వచ్చేలాగా 100కి 100% ఒక్క ఓటు కూడా చేరకుండా అందరూ కూడా కలిసికట్టుగా వేస్తామని చెప్పి నాకు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చారా? మరొకసారి జగనన్నని మరొకసారి గెలిపించుకొని ఆయన బ్రతికున్నంతకాలం సీఎంగా మనకి కావాలని మనస్ఫూర్తిగా ప్రతి వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. మరి ఇదే విధంగా మరి ఆరోగ్యశ్రీని 25 లక్షలు పెంచారమ్మా. మాకు డయాలసిస్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి హార్ట్ ప్రాబ్లం వస్తే చేశారమ్మా. ఈ ఆయన పుణ్యం అంటే మేము బతికామని చెప్పి చాలా మంది ఇక్కడ చెప్పడం జరిగింది. మరి జగనన్నని మరొకసారి సీఎం చేసుకోవాలి. అలాగే అభివృద్ధిలో అంటే కూడా మన రాష్ట్రం ముందంజలో ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ మరి జగనన్న శారదా ఫౌండేషన్ తరఫున ఈరోజు మహిళలకి చీరలు పంచుతున్నాను ఇక్కడ. మరి జగనన్నని మరొకసారి 175కి 175 సీట్లతో అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందాం. జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్. థ్యాంక్ యూ. పైనుంచి డిఆర్కే టైమ్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట నొక్కడం మర్చిపోకండి.